ఒక ఊరిలో రవి మరియు గీత అనే ఇద్దరు పిల్లలు మంచి స్నేహితులుగా ఉండేవారు. వీరు ఎల్లప్పుడూ సరదాగా ఉంటూ ఆటపాటలతో తమ బాల్యాన్ని ఎంజాయ్ చేస్తుండేవారు. అయితే వీరిద్దరికీ కూడా మిఠాయిలు అంటే చాలా ఇష్టం. ఓ రోజు ఇంట్లో మిఠాయిలు అయిపోవడంతో మిఠాయి కొట్టుకు వెళ్లి ఏమైనా మిఠాయిలు తినివద్దామని అనుకుని ఇద్దరు బయల్దేరుతారు. మిఠాయి కొట్టు యజమాని వీరిద్దరినీ కూడా సంతోషంగా లోపలికి ఆహ్వానించి కొట్టులోని మిఠాయిలను చూపిస్తూ ఉంటాడు. అక్కడున్న రంగురంగుల మిఠాయిలను చూసిన రవి, గీతలకు అవన్నీ తినేయాలని నోరూరుతుంటూ ఉంటుంది. అయితే ఇంతలో గీత ఒక ఆలోచన వస్తుంది. అక్కడున్న మిఠాయిలు ఒక్కొక్కటిగా రుచి చేసి డబ్బులు ఇవ్వకుండానే పారిపోదామని రవితో చెబుతుంది. ఆ కొట్టు యజమాని రవి, గీతలకు మరిన్ని కొత్త మిఠాయిలను చూపించే పనిలో ఉంటాడు. కానీ ఎందుకో డబ్బులు కట్టకుండా మిఠాయిలు తినడం సరైన పద్ధతి కాదని భావించిన రవి, గీత ఆ ప్రయత్నాన్ని విరమించుకుని తాము ఆ మిఠాయిలను తినలేకపోతున్నామని బాధపడుతూ ఉంటారు. వీరి పరిస్థితిని గమనించిన ఆ కొట్టు యజమాని వీరిద్దరినీ పిలిచి పలు రకాల మిఠాయిలను ఇచ్చి ఆనందంగా తినండి అని చెబుతాడు. దీంతో రవి, గీతల ఆనందానికి అవధులే ఉండవు. అక్కడున్న మిఠాయిలను రవి, గీత కొద్ది కొద్దిగా తిని ఆస్వాదిస్తారు. అయితే ఇప్పుడు తిన్న మిఠాయిలకు డబ్బులు ఇవ్వమంటారేమో అని రవి, గీతలు కంగారు పడుతుంటారు. కాని ఆ కొట్టు యజమాని ఎలాంటి డబ్బులు అడగకుండా వారిని సంతోషంగా వెళ్లమని చెప్పడంతో కృతజ్ఞతతో రవి, గీతలు ఆనందం వ్యక్తం చేస్తూ అక్కడి నుండి బయటికి వచ్చేసి వారి ఇంటికి పరుగులు తీశారు.